గాయ్స్ దీంట్లో కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి మీకు కంటెంట్ కోసమని ముందు డిస్ప్లే చేశాను. నోట్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అదర్వైజ్ ఇది స్కిప్ చేసి క్లాస్ అయితే కంటిన్యూ చేసుకోండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజోష్ వరల్డ్. ఓకే, సో మనం సైకాలజీ క్లాసెసే కాకుండా కొంతమంది ఇప్పుడు జిఎన్ఎం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో నర్సింగ్ స్టూడెంట్స్, ఇట్ మేబీ జిఎన్ఎం ఆర్ బిఎస్సి, వాళ్ళకి ఇది ఎగ్జామ్స్ టైం అండి. ఓకే, సో ఎస్పెషలీ నేను జిఎన్ఎం స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ ఇవాళ ఫర్ టుడే విల్ డిస్కస్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1, 2 and 3. యూనిట్ 1 and 2 and 3 అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇదే చదవాలి అని కాదండి. మీరు యూనిట్లో అన్ని చదువుతారు కదా, అన్నిటితో పాటు వీటిని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చదవండి. ఓకే, యూ ట్రై టు మేక్ పర్ఫెక్ట్ విత్ దీస్ క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్తోని పర్ఫెక్ట్ అయి ఉండండి. ఓకే, మిగిలిన వాటితో పోలిస్తే యూనిట్లో వీటి మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని నా ఉద్దేశం, అంతేగాని ఇవే ఎగ్జామ్లో వస్తాయని మాత్రం నేను చెప్పట్లేదండి. కాబట్టి మనం ఫస్ట్ యూనిట్లో చూసుకుంటే ద ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ సైకాలజీ అండ్ స్కోప్ ఆఫ్ సైకాలజీ. డిఫైన్ సైకాలజీ అంటే మీరు సైకాలజీ డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది కంపల్సరీ. అండ్ మోర్ ఓవర్ వెన్ యూఆర్ ప్రజెంటింగ్ ద పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు డెఫినేషన్ అంటే ఒకటే డెఫినేషన్ రాయొద్దండి. మీరు డిఫరెంట్ బుక్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ తీసుకోవాలి. అండ్ మీరు డెఫినేషన్ రాసినప్పుడు వెన్ యూ రైట్ ద నేమ్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్టర్ ద డెఫినేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక కింద ఆథర్ నేమ్ రాశారు అనుకోండి, మీ డెఫినేషన్కి చాలా వాల్యూ ఉంటుందండి ఎగ్జామ్లో. పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు ఇవాల్యుయేటర్కి ఇట్ గివ్స్ ఏ గుడ్ ఇంప్రెషన్. ఓకే, వీళ్ళకి ఆథర్ నేమ్తో సహా తెలిసి రాశారు అంటే దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఇట్ గివ్స్ దెమ్ అ గుడ్ ఇంప్రెషన్. ఓకే, సో కాబట్టి ట్రై టు రైట్ 2 to 3 డెఫినేషన్స్. ఓకే, మనం యూజువల్గా అంటే స్టూడెంట్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మనం ఒక 4 చదివినాం అనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళి రాసే టైంకి ఒక 2, 3, 1 గుర్తుంటుంది. సో కాబట్టి మీరు ఒక 4 చదవడానికి ట్రై చేయండి, అది కూడా సింపుల్ డెఫినేషన్సే కలెక్ట్ చేసుకోండి. సింపుల్ డెఫినేషన్ కావాలంటే నా ప్రీవియస్ వీడియో ఉందండి, డెఫినేషన్ ఆఫ్ సైకాలజీ అని, అది ఒకసారి చూడండి మీరు. ఓకే, అండ్ కమింగ్ టు ద స్కోప్ ఆఫ్ సైకాలజీ అంటే ఇక్కడ హియర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఇన్ 2 ways. ఓకే, స్కోప్ ఆఫ్ సైకాలజీని మనం డైరెక్ట్ స్కోప్ ఆఫ్ సైకాలజీ అని అడుగుతారు, అండ్ కొన్నిసార్లు బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ అని కూడా అడుగుతారండి. బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. ఓకే, సో స్కోప్ ఆఫ్ సైకాలజీ అన్నప్పుడు ఎక్కడెక్కడ మనం సైకాలజీని అప్లై చేస్తామో అనేది రాయాలి. అలాంగ్ విత్ దట్ దేర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ ఇన్ ద సైకాలజీ, లైక్ క్లినికల్ సైకాలజీ, పారాసైకాలజీ, జియో సైకాలజీ, పొలిటికల్ సైకాలజీ, అథ్లెటిక్ సైకాలజీ, ఆర్మీ సైకాలజీ. ఓకే, ఇలా మనకు డిఫరెంట్ ఇండస్ట్రియల్ సైకాలజీ, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయండి సైకాలజీలో. సో ట్రై టు లిస్ట్ అవుట్ ఎవ్రీథింగ్ వెన్ యూఆర్ రైటింగ్ ఇన్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు అన్నీ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలి, ఎన్ని బ్రాంచెస్ మీకు వచ్చో. నేను ఏమంటాను, 21 బ్రాంచెస్ ఉంటే 21కి 21 రాయాలి అని చెప్పట్లేదండి. మీకు ఒక 10 పర్ఫెక్ట్ అయ్యారు, ఆర్ అదర్వైజ్ ఒక 5 పర్ఫెక్ట్ అయ్యారు, ఆ 5 బ్రాంచెస్ మాత్రం మెన్షన్ చేయండి. ఆర్ అదర్వైజ్ మీరు లిస్ట్ అవుట్ చేయడానికి 21 పర్ఫెక్ట్ అయ్యారు, బట్ దాంట్లో ఒక 5 బ్రాంచెస్కి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ వచ్చు అనుకోండి. ఇన్ దాట్ కేసెస్ మీకు వచ్చిన 21 బ్రాంచెస్ లిస్ట్ అవుట్ చేయండి, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ లిస్ట్ అవుట్ చేసి ఏ బ్రాంచ్ అయితే మీకు పర్ఫెక్ట్గా రాయగలుగుతానో అని అనుకుంటారో అవి మాత్రం ఎన్లిస్ట్ చేయండి. ఎన్లిస్ట్ చేయడము అని అంటే మీరు క్వశ్చన్ పేపర్లో లిస్ట్ అవుట్ అండ్ ఎన్లిస్ట్ అనే పదాలని చాలా బాగా గమనించండి స్టూడెంట్స్. ఓకే, లిస్ట్ అవుట్ అన్నప్పుడు ఓన్లీ యూ సపోజ్ టు లిస్ట్ అవుట్ ద సైడ్ హెడింగ్స్ని ఓన్లీ లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఎన్లిస్ట్ అన్నప్పుడు ఏంటంటే మీరు లిస్ట్ అవుట్ చేసిన ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి, ఎన్లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ అవుట్ అంటే ఏంటి అని. ఓకే, సో ఇక్కడ స్కోప్ ఆఫ్ సైకాలజీకి వచ్చినప్పుడు ద థింగ్స్ యూ సపోజ్ టు లిస్ట్ అవుట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్వశ్చన్ మీకు లాంగ్ ఆన్సర్లోనే వస్తుంది, ఎయిదర్ ఫర్ 10 మార్క్స్ ఆర్ 15 మార్క్స్. ఓకే, సో దాట్స్ వై ఈ బ్రాంచెస్ అన్నీ మీకు పర్ఫెక్ట్ అయి ఉండాలి. నేను అన్ని 21 నేర్చుకోలేను, 21 గుర్తుపెట్టుకోలేను అన్నప్పుడు అట్లీస్ట్ ఆ సైడ్ హెడింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని దాంట్లో మీరు ఒక 5 to 6 అయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, ఇది స్కోప్ ఆఫ్ సైకాలజీ అన్న దాంట్లో కంపల్సరీ మీరు బ్రాంచెస్ రాయాలి. బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ అన్నప్పుడు
టోటల్ బ్రాంచెస్ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ యూనిట్, యూజ్ ఆఫ్ సైకాలజీ ఫర్ నర్సెస్. ఓకే, ఓన్లీ నర్సింగ్లోనే కాదండి, మనం వేరే కోర్సెస్లో సైకాలజీ చదువుతున్నప్పటికీ కూడా దాంట్లో అసలు సైకాలజీ ఈ కోర్స్కి ఎందుకు ఉపయోగము అనే క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే ఈ యూజ్ ఆఫ్ సైకాలజీ ఫర్ నర్సెస్ అనే క్వశ్చన్ లేకుండా ఏ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ లేదండి. సో కాబట్టి సైకాలజీ ఎందుకు యూజ్ అనేది కంపల్సరీ రాయాలి. నేను ఈ వీడియో లాస్ట్లో మీకు దాని ఆన్సర్ మీకు ఒక స్లైడ్ షేర్ చేస్తాను, చూడండి యూట్యూబ్లో. ఓకే, అదేంటంటే నేను ఇచ్చింది జస్ట్ సైడ్ హెడ్డింగ్సే ఇచ్చానండి. సో దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది. సార్ నేను ఎక్స్ప్లెనేషన్ రాయలేను అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఈ క్వశ్చన్ మనకి లాంగ్ ఆన్సర్స్లో అడుగుతారు, షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. ఓకే, షార్ట్ ఆన్సర్స్లో అడిగినప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే స్లైడ్ షేర్ చేస్తానో ఆ లిస్ట్ అవుట్ రాస్తే సరిపోతుందండి. ఓకే, లాంగ్ ఆన్సర్లో అడిగినప్పుడు మాత్రం ఏవైతే ఇవి యూజెస్ ఉంటాయి కదా ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి, దెన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకోండి ఒకసారి. అండ్ కమింగ్ టు ద సెకండ్ యూనిట్కి వస్తే ఈగో అండ్ సూపర్ ఈగో. కంపల్సరీ ఈ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ షార్ట్ ఆన్సర్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్ కానీ అడుగుతారండి. ఓకే, సో కమింగ్ టు ద ఈగో సూపర్ ఈగో మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఓకే, లైక్ ఇట్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ స్టేజ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్, ఇనీషియల్ స్టేజ్ అనమాట. లైక్ కిడ్స్లో చూస్తాం ఇడ్. ఓకే, కిడ్స్లో చూడడం అంటే ఏంటంటే ఇడ్ బిహేవియర్ అనేది కిడ్స్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే ఐ వాంట్ ఇట్ మీన్స్ ఐ వాంట్ ఇట్ అంతే. పిల్లలు అడుగుతారు కదా, నాకు చాక్లెట్ కావాలంటే కావాలంతే, ఐస్ క్రీమ్ కావాలంటే కావాలంతే. దే నెవర్ అనలైజ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దేర్ ఆస్కింగ్. నేను అడిగిన దాంట్లో తప్పెంత ఉంది రైట్ ఎంత ఉంది అనేది ఏం ఆలోచించరు. నాకు ఇది బొమ్మ కావాలంటే కావాలి, నాకు ఈ వస్తువు కావాలంటే కావాలి, అది అలాంటి బిహేవియర్ని మనం ఇడ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈగో. ఓకే, సో కమింగ్ టు ద సూపర్ ఈగో. సారీ, ఫస్ట్ మనం సూపర్ ఈగో కోసం చూద్దాము, తర్వాత ఈగో చూద్దాము. సూపర్ ఈగో ఈజ్ అ స్టేజ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్ ఈస్ లైక్ అ పేరెంటల్ స్టేజ్ అనమాట. పేరెంట్ స్టేజ్ ఆఫ్ పేరెంట్ లెవెల్లో ఉన్న బిహేవియర్ని సూపర్ ఈగో స్టేజ్ అంటాం మనం. అంటే ఈ స్టేజ్ ఏంటంటే కంప్లీట్గా మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ కలిగి ఉంటారు. ఓకే, ఎంతసేపు నేను స్ట్రిక్ట్గా ఉండాలి, నా ఫ్యామిలీ స్ట్రిక్ట్గా ఉండాలి, మాకు ఒక మంచి పేరు ఉండాలి సమాజంలో, ఫ్యామిలీలో మాకు ఇది ఉండాలి అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇఫ్ సంథింగ్ మెస్ అప్, ఓకే, ఏదన్నా అనుకోకుండా జరిగింది అనుకోండి, సమాజం నుంచి ఏదన్నా ఒక నెగటివ్ కామెంట్ వచ్చింది అనుకోండి, అరే మీ పాప ఇలా చేస్తుందే, మీ బాబు ఇలా చేస్తున్నాడే, మీకేంటి ఇలా అయింది అని అన్నప్పుడు దే ఫీల్ వెరీ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ స్ట్రెస్. ఓకే, ఆ స్టేజ్ని మనం సూపర్ ఈగో అని అంటాం. ఓకే, చాలా స్ట్రిక్ట్ స్టేజ్ అనమాట. కంప్లీట్గా విలువలు, ఎథిక్స్, నార్మ్స్, వాల్యూస్, రూల్స్ బాగా ఫాలో అవుతారు. దీన్ని సూపర్ ఈగో అంటాం. కమింగ్ టు ద ఈగో, ఇది రెండింటికి లింక్ అనమాట. ఈగోలో ఏంటంటే రెండు ఉంటాయి. ఈగో అనేది నెగటివ్ వర్డ్ కాదండి, మనం బాగా మాట్లాడతాం ఈ వర్డ్ని కదా, అరే వాడికి ఈగో ఎక్కువ ఉంది, రేమకి ఈగో ఎక్కువ ఉంది అంటే. ఈగో ఈజ్ నాట్ ఎ నెగటివ్ వర్డ్ అండి. ఈగో ఈజ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు అనలైజ్ టూ. ఇట్ని అనలైజ్ చేస్తుంది, సూపర్ ఈగోని అనలైజ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైంలో ఎక్కడైతే నేను మొండిగా ఉండాలో అక్కడ మొండిగా ఉంటాను. ఓకే, ఎక్కడైతే నేను స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలో ఫాలో అవుతాను. కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డైట్ విషయానికి వద్దాం మనం. ఎగ్జాంపుల్, ఓకే, లెట్ మీ హ్యావ్ అ highly nutritious diet for a day, for 2 meals and 1 meal I have a donut. అర్థమైందా మీకు? రోజులో 2 సార్లు నేను మంచి ఆరోగ్యకరమైన ఇంటి భోజనాన్ని మాత్రమే చేస్తాను, బట్ ఒక్కసారి మాత్రం డోనట్ తింటా అంటారు. అర్థమైందా? డోనట్ తింటా అనేది దట్ కమ్స్ అండర్ ఇట్. అది జంక్ ఫుడ్ రా, బయట బేకరీలో దొరుకుతుంది, తినొద్దు, ఎలా చేస్తారో ఏమో అని చెప్తే పిల్లలు వింటారండి. కేక్స్, బిస్కెట్స్ అంటే వినరు కదా, నాకు కావాలంటే కావాలంతే. సో అది ఇట్ అనమాట. ఇదేంటంటే వద్దు, మనం హెల్తీగా ఉండాలి, ఇంట్లోనే తిందాము, కరెక్ట్గా ఇట్లనే ఉందాము అనేది సూపర్ ఈగో అనమాట. ఈ రెండింటి కాంబినేషనే మనం ఈగోలో చూస్తాము. క్లియర్ ఎవ్రీవన్? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు
షార్ట్ ఆన్సర్స్లో కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్లో కానీ అడుగుతారు. లాంగ్ అయితే ఇంతవరకు అడగలేదు, మరి నాకు తెలిసినంత వరకు, నేను అనలైజ్ చేసినంత వరకు అయితే లాంగ్ ఆన్సర్ చాలా రేర్గా అడిగారండి. ఇండిగో సూపర్ ఈగో మోస్ట్ ఆఫ్ ద టైమ్ షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్లోనే అడిగారు. అండ్ కమింగ్ టు ద మోటివేషన్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనకి థియరీస్ ఉంటాయి, మోటివేషన్ సైకిల్ ఉంటుంది. దీని గురించి లేటర్ క్లాసెస్లో నేను నా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఒకవేళ ముందే కావాలి, ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావాలి అనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ ఆ క్లాస్ తీయడానికి చూస్తాను. ఓకే, సో మోటివేషన్ కూడా చదవండి, ఎందుకంటే మోటివేషన్లోనే మోటివ్ అండ్ డ్రైవ్ ఈ రెండింటి గురించి కూడా వస్తుందండి. ఈ ఒక్క వర్డ్ ఈ కంప్లీట్ ఇవన్నీ కవర్ చేస్తుంది. సో కాబట్టి మోటివేషన్ అనే టాపిక్ చూసుకున్నప్పుడు మీరు ఇవన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది. థియరీస్ ఆఫ్ మోటివేషన్ కవర్ చేయాలి, మోటివేషన్ సైకిల్ కవర్ చేయాల్సి వస్తుంది, అండ్ అండ్ అబౌట్ మోటివ్స్ అండ్ డ్రైవ్స్ ఆల్సో యూ సపోజ్ టు రీడ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ యూనిట్ 1 and 2. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ ద థర్డ్ యూనిట్ ఆఫ్ మెంటలీ హెల్తీ పర్సన్. ఓకే, సో డెఫినేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంటే మనం మెంటల్ హెల్త్కి డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటలీ హెల్తీ పర్సన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటలీ హెల్తీ పర్సన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ ఆన్సర్స్లో అడుగుతారు అండ్ షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. వెరీ షార్ట్లో చాలా రేర్గా అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటలీ హెల్తీ పర్సన్. ఓకే, ఈ టైంలో ఏంటంటే మనం షార్ట్ ఆన్సర్స్లో అడిగినట్టయితే క్యారెక్టరిస్టిక్స్ జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఒకవేళ లాంగ్ ఆన్సర్లో అడిగి ఉంటే కనుక అవి లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ వాటిని డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదే ఐ టోల్డ్ యూ దట్ ఎన్లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. మనకి స్ట్రెస్లో టైప్స్ ఉంటాయి. స్ట్రెస్ టాపిక్ తీస్తే మీకు టైప్స్ ఆఫ్ స్ట్రెస్ కనిపిస్తుంది, యూ స్ట్రెస్ అని, ఈఓ స్ట్రెస్ అని, అలా స్ట్రెస్ టైప్స్ కనిపిస్తాయి మనకి. ఆ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ రాయాలి. టైప్స్ ఆఫ్ స్ట్రెస్ మోస్ట్లీ షార్ట్ ఆన్సర్స్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ అడుగుతారండి. సో వెరీ షార్ట్ ఆన్సర్ అడిగినప్పుడు టైప్స్ జస్ట్ మీరు స్ట్రెస్ డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, మీనింగ్ ఆఫ్ స్ట్రెస్ రాయాలి, అండ్ దానికి జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. షార్ట్ ఆన్సర్స్లో అడిగి ఉంటే కనుక లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ అవుట్ మళ్ళీ ఎన్లిస్ట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాజెస్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ గురించి నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో ఇదేంటంటే కాజెస్ అండ్ సోర్సెస్ అంటే కాజెస్ని సోర్సెస్ వేరుంటుందండి, మీరు మళ్ళీ అవి రెండు సేమ్ అనుకోవద్దు. కాజెస్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా ఈజీ ఉంటుంది. ఫిజికల్ కాజెస్ అని, సైకలాజికల్ కాజెస్ అని, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి, అవన్నీ లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సోర్సెస్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు ఫర్ 5 మార్క్స్. ఓకే, సో ఈ కేసులో ఏంటంటే మీరు కాన్ఫ్లిక్ట్కి మీనింగ్ కానీ డెఫినేషన్ కానీ మీకు ఏది గుర్తుంటే అది రాయాల్సి ఉంటుంది. అంటే డెఫినేషన్ అని అడగలేదు కదా, మీనింగ్ రాయమని అడగలేదు కదా అని మీరు అనుకోవద్దు. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఆ టర్మ్ గురించి మీకు తెలిసింది రాశారు అంటే ఇవాల్యుయేటర్ ఏంటి, వీళ్ళకి పర్లేదు సబ్జెక్ట్ ఉంది అనేది ఫీల్ అవుతారు. సో కాబట్టి మీరు కంపల్సరీ ఆ వర్డ్ గురించి మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. డిఫైన్ చేశాక టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రాయాలి. టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మీకు ఐడియా ఉంటే గుర్తు చేసుకోండి. లైక్ 4 టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్, మల్టిపుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఓకే, అవి లిస్ట్ అవుట్ చేసి అండ్ అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్కి మనకి పిక్చరైజేషన్ ఉంటుందండి. ఆ పిక్చరైజేషన్ కంపల్సరీ మీరు అక్కడ డిపిక్ట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్ మీనింగ్ అనే డెఫినేషన్ రాసి దాని కాంపోనెంట్స్ రాయాలి. ఇది కూడా షార్ట్ ఆన్సర్స్లోనే అడుగుతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, అండ్ ఇక్కడ బేసిక్ హ్యూమన్ నీడ్స్ చూడండి. బేసిక్ హ్యూమన్ నీడ్స్ అన్నప్పుడు బేసిక్ హ్యూమన్ నీడ్స్ మనకు మాస్లోస్ హైరార్కీ థియరీలో వస్తుందండి. ఓకే, మోటివేషన్ థియరీస్ అని చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో. ఆ థియరీస్ ఆఫ్ మోటివేషన్లో వన్ ఆఫ్ ద థియరీస్ ఈజ్ మాస్లోస్ హైరార్కీ థియరీ. మాస్లోస్ హైరార్కీ థియరీని బేసిక్ నీడ్స్ అని ఇలానే అడుగుతారు, లేదంటే ఎగ్జాక్ట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మాస్లోస్ హైరార్కీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతారు కొన్నిసార్లు. కాబట్టి మీరు ఆ థియరీ పర్ఫెక్ట్ అయి ఉండాలి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ సైకాలజీ, అది మీకు సైకియాట్రీలో వస్తుంది, ఫండమెంటల్స్లో వస్తుంది. ఓకే,
అండ్ థియరీస్ అని మనకి ఆల్మోస్ట్ నర్సింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిట్లలో మనకు మాస్లోస్ హైరార్కీ థియరీ వస్తుందండి. కాబట్టి మీరు ఆ థియరీ పర్ఫెక్ట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ మెంటల్ మెకానిజమ్స్. మెంటల్ మెకానిజమ్స్ని ఇలా కూడా అడుగుతారు, డిఫెన్స్ మెకానిజమ్స్ అని. ఓకే, మనకి డిఫెన్స్ మెకానిజమ్స్ చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, డినైల్, రిప్రెషన్, రిగ్రెషన్, ఓకే, కాంపన్సేషన్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్ మెకానిజమ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఆస్క్డ్ క్వశ్చన్. సో కాబట్టి డిఫెన్స్ మెకానిజమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ ఆన్సర్ కానివ్వండి, షార్ట్ ఆన్సర్ కానివ్వండి అడుగుతారు. సో కాబట్టి 3 యూనిట్స్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ అని చెప్పానో అవి ఒకసారి మీరు కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి చదవండి. నెక్స్ట్ క్లాస్లో నేను అదర్ నెక్స్ట్ 3 యూనిట్స్ అండ్ సోషాలజీ కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో గైస్ హోప్ యూ ఎవ్రీబడి ఈస్ క్లియర్. మీకు ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ గురించి కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ డోంట్ బీ ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే 1 ఇయర్ మొత్తం చదివి ఉంటారు కాబట్టి మరీ సబ్జెక్ట్ గురించి జీరో నాలెడ్జ్తో అయితే ఉండరు. సో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ప్రతిదీ అటెండ్ చేయగలిగేంత క్యాపబుల్గా ఉండాలి మీరు. సో కాబట్టి డూ ఫాలో ద ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and if you have any doubts just put a comment in the comment box. Okay, bye bye guys.